పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేతన్ విగ్ ప్యాచ్ ధరించేవాడు అని, అదే విషయం సియా గోయల్కు నచ్చలేదు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఆ వాదనను కేతన్ కుటుంబం పూర్తిగా ఖండిస్తోంది. మరి నిజంగానే బట్టతలే ఈ హత్యకు కారణమా, లేక అసలు కథ ఇంకేదైనా ఉందా? కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఇప్పుడు విగ్ ప్యాచ్ కొత్త చర్చగా మారింది. కేతన్ తలకు చిన్న విగ్ ప్యాచ్ వాడేవాడని, ఆ విషయం తెలిసిన తర్వాతే సియా అతన్ని చంపాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వాదనను కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పూర్తిగా ఖండించారు. కేతన్ చిన్న విగ్ ప్యాచ్ వాడేవాడు అనేది నిజమే, కానీ ఆ విషయం నిశ్చితార్థానికి ముందే సియా కుటుంబానికి చెప్పాం. అభ్యంతరం ఉంటే అప్పుడే పెళ్లి వద్దని చెప్పాల్సింది. నా కొడుకును చంపాల్సిన అవసరం ఏముంది అంటూ విశాల్ అగర్వాల్ ప్రశ్నించారు. దీంతో బట్టతల కారణంగానే హత్య జరిగిందనే వాదనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీసులు మాత్రం విగ్ అంశం ఒక్కటే హత్యకు కారణమని చెప్పలేమంటున్నారు. విచారణలో బయటపడుతున్న వివరాల ప్రకారం సియా తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందే పథకం రచించిందని, లోహాగఢ్ కోటకు తీసుకువెళ్లి 300 అడుగుల లోయలోకి తోసేసి ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. అంతేకాదు దీనికి ముందే పలుమార్లు కేతన్ను చంపేందుకు ప్రయత్నించినట్లుగా కూడా విచారణలో తేలినట్లు సమాచారం. మరోవైపు సియా కుటుంబం మాత్రం మరో కథ చెబుతోంది. ట్రెక్కింగ్ కు వెళ్లాలన్నది కేతన్ ఆలోచనేనని, సియా వెళ్లడానికి ఇష్టపడలేదని అంటున్నారు. పెళ్లికి ముందు ఎన్నిసార్లు అడిగినా కేతన్ను పెళ్లి చేసుకోవడానికి సియా అంగీకరించిందని, మరో వ్యక్తితో ప్రేమలో ఉందనే విషయం తమకు ఎప్పుడూ తెలియదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసుల విచారణలో మాత్రం సియా, చేతన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని కేతన్ కుటుంబం డిమాండ్ చేయగా, వారి అభ్యర్థనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నిఖంను నియమించనున్నారు. దీంతో బట్టతల వివాదమా, లేక హత్యకు దారితీసిన కారణం మరొకటుందా అనే విషయంపై చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.